సినిమా కోసం ఎన్టీఆర్ ఎన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పారో తెలుసా? దేవరా సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతుంది. అయితే ఈ సినిమా సందర్భంగా ఆయన ఎన్నో ఇంటర్వ్యూస్ చేసి ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ నెల 22 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతుంది. ఈ లోపే ఆయన చాలామందికి ఇంకా దగ్గరయ్యే విధంగా అన్ని భాషల్లో కూడా తిరుగుతూ మన సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని తేడా లేకుండా అంతా తిరుగుతూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మన తెలుగు ఆడియన్స్ కోసం సిద్ధు జొన్నలగడ్డ గారు, విశ్వక్సేన్ గారు, ఆయన ఎన్టీఆర్ గారికి ఎంత ఫ్యాన్ బాయ్స్తో తెలిసిన విషయమే. వాళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు. ఆ ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ గారు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏ భాషలో డబ్బింగ్ చెప్పారన్నా అని అడిగితే, నేను ఈ సినిమాకి హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం 5 భాషల్లో డబ్బింగ్ చెప్పానని చెప్పారు. ఏంటమ్మా ఇంకా మీరు అన్నీ అలా చెప్పేస్తే మీరు బాంబేకి షిఫ్ట్ అయిపోవచ్చు కదన్నా, ఎందుకంటే మీ స్లాంగ్ అలా ఎవరికి రాదు, మీకు లాంగ్వేజ్ మీద ఉన్న కమిట్మెంట్ కూడా ఎవరికి రాదు, మీరు అట్లా చెప్పేస్తే మేమంతా ఏమైపోవాలన్నా అని చెప్పి సిద్ధు అయితే ఫుల్ కామెడీ చేశాడనమాట. అంటే ఎన్టీఆర్ గారి టాలెంట్ ఏంటనేది మన అందరూ తెలిసిందే. తెలుగు లాంగ్వేజ్ మీద ఆయనకి ఎంత పట్టుంది, అలాగే ఆ తెలుగు నుంచి ఆంధ్ర స్లాంగ్ అయినా, తెలంగాణ స్లాంగ్ అయినా, అలాగే రాయలసీమ స్లాంగ్ అయినా ఆయన ఎలా బీటప్ చేస్తారనేది, దాని గురించి ఎలా హోంవర్క్ చేసుకున్నారనేది ఎవరికి తెలియని విషయం. ఎందుకంటే ఆయన ఆ లాంగ్వేజ్ మీద ఉన్న పట్టు, ఆయన ఎలా అన్నా మాట్లాడతారనమాట. ఏ డైలాగ్ స్లాంగ్లోకైనా ఒక కప్పులో టీ పోసినట్టుగా అంత ఈజీగా మారిపోతారు. సో మరి అలాంటి ఆయనకి ఇంతకుముందు మనం RRR కూడా చూసాం, ఆయన హిందీకి అలాగే కన్నడకి డబ్బింగ్ చెప్పడం. సరే ఈసారి ఏంటంటే టోటల్ 5 లాంగ్వేజెస్ సౌత్ నార్త్ మొత్తం కలిపి డబ్బింగ్ అంతా ఆయనే చెప్పారంట. ఎందుకంటే అక్కడ ఆడియన్స్ మనల్ని ఇష్టపడుతున్నారు, మన సినిమాలు. సో దాని క్వాలిటీని మనం రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా డబ్బింగ్ చెప్పాల్సిందే, అందుకనే నేను చెప్పాను అని చెప్పి, ఇందులో ఎవరు ఫోర్సు లేదు, నా అంతటి నేనే ఆలోచించి ఆ క్వాలిటీని ముందుకు తీసుకెళ్దామని చెప్పానని చెప్పి ఎన్టీఆర్ గారు అయితే ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి సిద్ధు జొన్నలగడ్డ గారు ఇంకా బిత్తరపోయినట్టే. ఎందుకంటే అన్న మీరు ఇటు తెలుగులోనూ మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, బయట లాంగ్వేజెస్ కూడా డబ్బింగ్ చెప్తున్నారు, మేము అవన్నీ నేర్చుకుని వాటి మీద పట్టు రావాలంటే ఇంకా మా వల్ల కాదన్నా, మా అన్నీ మీరే చేసేయండి అని చెప్పి అటు విశ్వక్సేను, అటు సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు కూడా ఆయన ఆట పట్టించారనమాట. సో మరి వాళ్ళతో ఆయన ఫ్రెండ్లీగా ఉన్న వాతావరణం కూడా ఆ ఫ్యాన్స్ అందరిని ఎంతో ఎంటర్టైన్ చేస్తుంది ఆ ఇంటర్వ్యూ అంతా. సో ఆ ఇంటర్వ్యూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేజ్లో మీరు యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. అది సోషల్ మీడియా అంతా కూడా ఆ వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అవుతుంది. మరి ఆ ఎన్టీఆర్ గారు ఆయన స్లాంగ్ కానీ, ఆయన కమిట్మెంట్ కానీ, ఆయన యాక్టింగ్ కోసం వన్స్ ఆయన ప్రిపేర్ అయ్యారంటే ఎంత దూరమైనా వెళ్తారు. సో మరి దానికి ఇదే నిదర్శనం. మరి ఇక అన్ని భాషల్లో ఆయన డబ్బింగ్ ఎలా ఉండబోతుంది అందరూ కూడా థియేటర్లో చూసి ఆడియన్స్ ఇంకా రెస్పాన్స్